హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక సెంటిమెంటల్ హార్ట్ టచింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. మనందరికీ గుర్తుండే సౌందర్య గారు అందమైన నటి, టాలెంటెడ్ పెర్ఫార్మెన్స్, చాలామంది హృదయాల్లో చిరస్థాయి ముద్ర వేసిన వ్యక్తి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి మీనా గారు చాలా ఎమోషనల్గా ఒక సంఘటన గురించి మాట్లాడారు. 2004లో సౌందర్య గారు బీజేపీ కోసం ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఆ ఫ్లైట్లో రావాలని ఆహ్వానించారు. కానీ ఆ సమయంలో నాకు షూటింగ్ ఉండటంతో వెళ్ళలేకపోయాను. ఆ రోజు నేను ఆ ఫ్లైట్లో ఉంటే నా జీవితమే మారిపోయేదేమో అనిపిస్తుంది. ఈ మాటలతో మీనా గారి కళ్ళల్లో నీళ్లు కదిలాయి. ఆ విమాన ప్రమాదంలో సౌందర్య గారు మరణించారని అందరికీ తెలుసు. ఆ విషాద వార్త ఇప్పుడు నాకు చాలా పెద్ద షాక్ అయింది. చాలా రోజుల పాటు ఆ బాధ నుంచి బయటపడలేకపోయాను అని చెప్పారు. మీనా అండ్ సౌందర్య ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. వారి మధ్య బంధం, మ్యూచువల్ రెస్పెక్ట్ చాలా గాఢంగా ఉండేదని మీనా చెప్పారు. ఆమె చెబుతున్న విధానం చూస్తే ఇంకా సౌందర్య గారి జ్ఞాపకాలు ఆమె మనసులో ఉన్నాయి అని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు ఇది మనకు ఇంపార్టెంట్? ఇలాంటి సంఘటనలు మనకు ఒక లెసన్ ఇస్తాయి. జీవితం ఎంత అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందో చిన్న డెసిషన్స్ కూడా మన భవిష్యత్తు మార్చేస్తాయేమో మనకు గుర్తు చేస్తాయి. మనకు ఉన్న స్నేహాలు, సంబంధాలు, మనతో ఉన్న వాళ్ళ విలువ ఇవన్నీ జీవితంలో ఆదరించేలా చేయాలని గుర్తు చేస్తాయి. ఫ్రెండ్స్, మీనా గారు చెప్పిన ఈ కథ మనందరికీ ఒక రిమైండర్. మన జీవితంలో మనుషుల్ని విలువైన వాళ్ళగా భావించాలి. వారితో ఉన్న సమయాన్ని ఆదరించాలి. ఎందుకంటే రేపు ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి నిజమైన హృదయాన్ని తాకే కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.